Hi guys, welcome to our channel Checklist Result. 2025 MSET ఫస్ట్ కౌన్సిలింగ్ యొక్క సీట్ అలాట్మెంట్స్ అయితే వచ్చేసాయి. సో ఈ పట్టికి మీ అందరికీ మీకు వచ్చిన కాలేజ్ ఏంటో తెలిసే ఉంటది. ఇప్పుడు మీరు అందరూ చేయాల్సిన కామన్ థింగ్, మీకు వచ్చిన కాలేజ్కి వెళ్ళి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా కామన్. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత ఆ కాలేజ్ లో కొన్ని థింగ్స్ గురించి మీరు రీసెర్చ్ చేయాలి, అంటే తెలుసుకోవాలి. మీకు కంఫర్టబుల్ గా ఉంటుందో లేదో తెలుసుకోవాలి, లేదంటే 4 years రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఫస్ట్ థింగ్, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా హాస్టల్ ఫెసిలిటీ బాగుందా లేదు చూడాలి. ఎందుకంటే అందరికీ వచ్చే ప్రాబ్లం అక్కడే. ఒకవేళ హాస్టల్ ఉంటే ఓకే, లేదు అంటే ఆల్టర్నేట్ గా అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎక్కడ ఉంటున్నారు, ఎలా ఉంటున్నారు అవన్నీ అడిగి తెలుసుకోండి. ఇంకొకటి, హాస్టల్ ఫీజెస్, మెస్ ఫీజు కానీ హాస్టల్ ఫీజు కానీ మీకు ఓకే అంటేనే అక్కడ ఓకే చేయండి. అంటే మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి మీరు కట్టగలరా అంటే ఓకే, లేదు అంటే డ్రాప్ అవ్వాల్సి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసరికి కాలేజ్ గురించి తెలుసుకోవాలి. మీరు వెళ్ళి అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీస్ కానీ కాలేజ్ ఎలా ఉంటుంది అనేది, కొందరు బాగుంది అంటారు, కొందరు బాగాలేదు అంటారు, కొందరు యావరేజ్ అంటారు. ఎక్కడికి వెళ్ళా మీరు అదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు. ఇక్కడ మీరు చేయాల్సింది క్లాసెస్ ఎలా అవుతాయి, అక్కడ థియరిటికల్ గా అవుతాయా, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుందా, అదంతా మీరు చూసుకోవాలి ఫస్ట్. ఇంకొకటి, ల్యాబ్స్ ఉన్నాయని అడిగారు. ల్యాబ్స్ ఉన్నాయని అంటారు, ప్రతి కాలేజ్ లో ల్యాబ్స్ ఉంటాయి. బట్ అవి వాడుతున్నారా, మీరు ప్రాక్టికల్ గా చేస్తున్నారా, మీ నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతున్నారా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది కాలేజ్ విషయానికి వస్తుంది. థర్డ్ వన్ వచ్చేసరికి స్పెషాలిటీస్. మీ కాలేజ్ ప్రొవైడ్ చేస్తున్న స్పెషాలిటీస్ ఏంటో తెలుసుకోండి. లైక్ బాయ్స్ అయితే జిమ్ ఉంటుంది, జిమ్ ఉందా లేదా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, లేదంటే లేదు. స్టడీ రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఉండేటప్పుడు మనకి ప్రైవసీ కూడా ఉండాలి, అది కూడా చూసుకోండి. అండ్ లైబ్రరీస్ ఉంటాయి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి. మీకు ఇవన్నీ స్పెషాలిటీస్ ఓకే అంటే ఓకే. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ మొత్తం ప్రాబ్లం అంటే మాత్రం అసలు అడ్జస్ట్ అవ్వలేము, ఎందుకంటే 4 years ఉండాలి మనం. సో ఇవన్నీ ఓకే, ఇవన్నీ అందరూ చేస్తారు, చేయాల్సిందే. ఇంకొకటి ఏంటంటే మనకి 2 types ఆఫ్ స్టూడెంట్స్ అయితే ఉంటారు. ఫస్ట్ టైప్ వచ్చేసరికి బ్యాక్లాగ్స్ లేకుండా సెమిస్టర్స్ ని కంప్లీట్ చేసి తర్వాత ఒక ప్లేస్మెంట్, తర్వాత నేను జాబ్, సో దిస్ మై గోల్ అనుకుంటూ కొందరు వస్తారు. సో వాళ్ళు ఏం చేయాలంటే అక్కడ ప్లేస్మెంట్ పర్సెంటేజ్ ఎంత ఉందో తెలుసుకోండి. ఆ ముందు సీనియర్స్ కి ఎంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చాయో కూడా తెలుసుకోండి. సో అప్పుడు మీకు ఓకే అంటే మీరు ఆ కాలేజ్ ని ప్రిఫర్ చేయండి. లేదంటే మనకి సెకండ్ చాయిస్ ఉంది, అప్పుడు కూడా మనం మంచి కాలేజ్ ని రీసెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్, వీళ్ళు ఎలా ఉంటారంటే ప్యాషనెట్ గా ఉంటారు. అంటే ఇంజనీరింగ్ వచ్చాక ఒక క్రేజీగా ఏమైనా చేయాలి, లైక్ స్టార్ట్అప్స్ పెట్టాలని అనుకుంటారు, కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటారు, లేదంటే షార్ట్ ఫిల్మ్ చేయాలనుకుంటారు, లేదంటే ఒక ఏజెన్సీని బిల్డ్ చేయాలనుకుంటారు, లైక్ క్రేజీగా ఏదో ఒక కొత్తది చేయాలనుకుంటారు. వీళ్ళు చూడాల్సింది ఏంటి తెలుసా, మీకు అక్కడ స్పేస్ అంటే టైం అనేది దొరుకుతుందా లేదా, అంటే మీకు టైం షెడ్యూల్స్ ఓకేనా, మీకు ఎక్కువ టైం మేనేజ్ చేసుకోగలరు, మీకు ఫ్రీగా ఉంటది, నేను అక్కడ ఎన్విరాన్మెంట్ కి ఏదైనా చేయగలరు, నాకు అంతా ఓకే అని ఈ కంఫర్టబుల్ అన్ని మీరే చూస్ చేసుకోవాలి. అంటే మీరు అక్కడ తెలుసుకోవాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రాపర్ గా. అప్పుడు మీకు అంతా ఓకే అంటే కాలేజ్ ని యాక్సెప్ట్ చేయండి. లేదు అంటే మనకి సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది, అప్పుడు మళ్ళీ ప్రాపర్ గా ఈ సిచ్యువేషన్స్ అన్ని ఆల్రెడీ ఫేస్ చేసాం కాబట్టి మనం మంచిగా సెలెక్ట్ చేసుకోగలుగుతాం నెక్స్ట్ కాలేజ్. అప్పుడు కూడా మీకు ఎలా చేయాలి ఏంటి అనేది నేను మన వీడియోస్ లో చూపిస్తాను. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. బట్ మిస్టేక్స్ మాత్రం చేయకండి, ఎందుకంటే 4 years మనం ఒక కాలేజ్ లో ఉండాలంటే మీరు కంఫర్టబుల్ గా ఉంటేనే మీరు అక్కడ ఏమైనా చేయగలరు, లేదంటే అంత డిస్టర్బెన్స్. మీకు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యిందంటే ఈ వీడియోకి లైక్ చేయండి. ఒకవేళ మీరు నెక్స్ట్ బీటెక్ జాయిన్ అయిన తర్వాత కోర్సెస్ ఎలా ఉంటాయి, ఏం నేర్చుకోవాలి, ఒకవేళ స్టార్ట్అప్స్ ప్యాషనెట్ గా ఉంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా మీకు ఒక లైఫ్ స్టైల్ మొత్తం ఏం చేయాలి మొత్తం అంతా నేనే ప్రాపర్ గా వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఇలాంటి కంటెంట్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా బాయ్.